హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మనం చికెన్ కర్రీ అయితే ఎలా చేయాలో చూద్దాము. ఇది వచ్చేసి పారన్ కూడా అందుకని కుక్కర్లో అయితే చేస్తున్నాను. ముందుగా కుక్కర్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోనే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసుకుని ఇదంతా కూడా ఒకసారి మంచిగా ఫ్రై చేసుకుని దీంట్లోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు అయితే మగ్గించాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా కడుగు పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసుకుని ఇదంతా కూడా ఒకసారి మంచిగా కలుపుకొని దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఇదంతా కూడా కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా బాగా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఇది కూడా ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత దీంట్లో కారం కూడా అయితే వేసుకోవాలి. మనం ఎంత కారం అయితే తినగలుగుతామో దాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసుకుని దీంట్లోనే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ కూడా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు మనం మసాలా పొడి కూడా అయితే వేసుకున్నాము. దీనికోసం మనం దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగాలు, యాలక్కాయలు ఇవన్నీ కూడా దంచి పొడి చేసింది అయితే వేసుకుని కుక్కర్ అయితే మూత పెట్టుకుంటున్నాను. 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే కర్రీ రెడీ అవుతుంది. దీంట్లోనే మనం కొత్తిమీర కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే అంతే అండి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.